ఆర్యవేశ కుటుంబ గెట్ టుగెదర్ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన ఒంగోలులోని ఏవన్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. స్థానిక గాంధీ రోడ్ లోని కనికా పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, తడపతి వాసు, తాతా మధు, ఆటర్ జగన్నాథం, ఆర్ఎస్ శ్రీనివాస్, గ్రంథి బద్రి, బిఎఫ్ వరదరాజం, కోడూరు సత్యం, రామస్వామి, మట్టా రాజా, కోరపాటి రమేష్, కారంశెట్టి కిరణ్ కుమార్, గణేష్ తదితరులు బాగున్నారు. వాసవి మాతాకి అరే మాట జై వాసవి వాసవి మాతాకి. ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పప్పు బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో కన్యకా అమ్మవారి గుడిలో ఈరోజు ఆర్యవైశ్యులందరూ కూడా సమావేశం అవటం జరిగింది. ముఖ్యంగా రేపు ఆదివారం రోజు ఏవన్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఆర్యవైశ్యులందరూ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చి ఆ ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నిన్న అన్ని కూటములన్నీ కలిసి ఈరోజు ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళను కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు నీచత్వం మరొకసారి బయటపడింది. ముఖ్యంగా ఆ రోజు వాసవి అమ్మవారి గుళ్ళన్నీ ఆర్యవైశ్యులు రూపాయి పోగు చేసుకొని వైశ్యులు గుళ్ళు కట్టుకున్నారు. అవన్నీ ఎండోమెంట్లో ఉంటే ఆ రోజు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, కొంజేటి రోసయ్య గారు మాట్లాడిన తర్వాత వారు అమ్మవారి గుడులన్నీ కూడా ఆర్యవైశ్యులు పరిపాలించుకునే విధంగా ఎండోమెంట్లో నుంచి దాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడి ఆర్యవైశ్యులకి అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్కి సంబంధం లేకుండా ఇవ్వడం జరిగింది. ఈరోజు కుటిల రాజకీయం కోసం స్వార్థపడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల మీద ద్వేషం విషం కక్కుతానే ఉంటాడు. మరొకసారి విషం కక్కిన పరిస్థితి మనకు ఉంది. ఇవాళ ఈ గుళ్ళన్నీ మళ్ళీ కూడా గవర్నమెంట్లో తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నాడు. వాసవి అమ్మవారు ఆత్మాత్మ దినోత్సవాన్ని మేము గవర్నమెంట్ ఆధీనంలో తీసుకుంటా అంటాడు. అంటే ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా అప్రమత్తం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మార్పణ దినోత్సవం మనం ఎంతో ఘనంగా చేసుకుంటా ఉంటాం, మనందరికీ తెలుసు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు
వారి తొత్తులకి ఈ గుళ్ళని ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆర్యవైశ్యులంతా ఏకమయ్యి మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి మాట్లాడిన మాటలన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు చేసింది ఏం లేదు. ఎప్పుడు కొంజేటి రోసయ్య గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేసే నీచ పనులు, నికృష్ట పనులు ఎప్పుడు ఎత్తి చూపించి చంద్రబాబు నువ్వు తప్పుడోడివి, నువ్వు ఈ తప్పు చేసావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు కొంజేటి రోసయ్య గారు. వారు మాట్లాడిన పింపట వారి మీద ఉన్న కక్ష ఆర్యవైశ్యుల మీద ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర పాఠ్యాంశ పుస్తకాల్లో ఉండేది. తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరుగుతుంటే పొట్టి శ్రీరాములు గుర్తుగా అది కూడా తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వర్ధంతుల జయంతి కూడా చేయని ఘనత చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా చింతామణి నాటకం కోసం ఇన్ని రోజులు తిరిగినా పట్టించుకోలేదు. నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం పలకరించిన పాప అనుభవాల. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాకు పెట్టారు. ప్రతి విషయంలో కూడా ఆర్యవైశ్యులు అంటే ఒక చిన్న చూపు. ఆ ఆర్యవైశ్యులందరూ కూడా ఏకమయ్యి రానున్న రోజుల్లో మీ అందరూ తెలుసు కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఆర్యవైశ్యులను హీనంగా చూసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ కూడా రేపు 5వ తేదీ మే 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు A1 ఫంక్షన్ హాల్ ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. జై జై వాసవి. రేపు 5వ తారీఖు 5/5 ఆదివారం మన యొక్క A1 ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం ఒకటి పెడుతున్నాము. ఆ సమ్మేళనం చాలా గ్రేట్గా గొప్పగా జరుగుద్ది. వయసులందరికీ ఇది చాలా ముఖ్యమైనది. మన వయసులందరూ ఏకంగా ఆ రోజు అక్కడికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు. దీంట్లో అతిరథ మహారథులు వాసన్న మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు సిద్ధా రాఘవరావు గారు ఇంకా తదితరులు పెద్దలు వయసుల్లో ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ మీటింగ్ రావలేను. ఇలా ఐక్యత చాటుకునేదానికి కనికమ్మవారి వీధిలో ఉన్నటువంటి అమ్మవారి శాలలో వైశ్య సోదరులంతా కూడా ఒక సమావేశం అయ్యి రేపు ఆదివారం అనగా 5/5/2024 వైశ్య ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వైశ్య అతిరథ మహారాజులంతా కూడా దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిథిగా దీంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొంటారు. వారు ఒంగోలుకు చేసినటువంటి సేవలు, వైశ్యాస్కి ఏవైతే సేవలు చేశారో వాటన్నిటిని గురించి కూడా వివరించడం జరుగుతుంది. అందరం కలిసి వాసన్నకి మంచి మెజారిటీ తోటి గెలిపించాలనే ఉద్దేశంతో ఈ వైశ్య గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఏదా సోగిరెడ్డి కోరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ప్రచార కార్యక్రమాన్ని అందరం కలిసి ఏ విధంగా ముందుకు సాగాలి, మరి బూత్ స్థాయి వరకు కూడా ఇండియా కూటమి నాయకులందరూ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారి నాయకుల్ని వారి శక్తిని వినియోగించి మరి రాబోయే 10 రోజుల టైం ఉంది ఇంకా ఎన్నికలకి. ఆ 10 రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఇండియా అభ్యర్థుల కూటమి అభ్యర్థుల పాంప్లెట్ని ప్రతి ఇంటికి చేరవేయాలనేటువంటి లక్ష్యంతో మరి దాన్ని ఏ విధంగా ప్రణాళిక రచించుకొని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ
అక్కడికి చేరడం జరిగింది. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్లో దాదాపు మెజారిటీగా ఇండియా కూటమి అభ్యర్థులే మెజారిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందువులని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు దాదాపు గడిచినటువంటి వారం రోజుల నుంచి విపరీతంగా చేస్తూ వస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని ఎలిమినేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో, ఆడవాళ్ళ మెడల్లో పుస్తెలు ముస్లిం యువకులు లాక్కొని వెళ్తారు. అలాగే మరి నిన్న ఇంకొక మాట మాట్లాడాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మరి రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆ రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల వల్ల ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. కనుక ఆ రిజర్వేషన్లన్నింటినీ కూడా మేము తీసేస్తామని చెప్పేసేటువంటి ధోరణిలో వాళ్ళు పోతా ఉన్నారు. మరి ఈరోజు భారతదేశాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని, లౌకికవాద సిద్ధాంతాన్ని, ప్రజాస్వామ్య రక్షణకి మరి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాయి. మరి ఇండియా కూటమి లక్ష్యం ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి, ఆ స్వేచ్ఛ సమానత్వం అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి నరేంద్ర మోడీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటమే లక్ష్యంగా పెట్టుకొని మరి ఈ కూటమి మొత్తం కూడా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ఈ కూటమికి సంయుక్త కిసాన్ మోర్చా కానీ, రైతు కూలీల వేదిక కానీ, మిగిలినటువంటి అనేక కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఇండియా కూటమికి మద్దతిస్తూ ఉన్నాయి. మరి గిట్టుబాటు ధర చట్టం చేస్తానని చెప్పేసి సంవత్సరం ముందు రైతులు ఉద్యమం చేస్తే మరి ఒక సంవత్సరం లోపల నేను చట్టం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు వరకు కూడా చేయలేదు. మరి రైతులు కూడా ఇప్పటికీ ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంతేకాకుండా మరి మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు, వాటి మీద ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మన ప్రధానమంత్రి. అంటే ఆయన ఒక వర్గానికి, ఆయన ఒక మతానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడా, లేక భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను నేను, అంతేకాకుండా రిజర్వేషన్ రద్దు చేస్తాము, ఎన్ఆర్సీ కూడా తీసుకొని వస్తామనేటువంటి ధోరణిలో ఆయన పోతా ఉన్నాడు. కనుక ప్రజలందరూ కూడా గమనించి మరి రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం పార్టీలు, ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ 3 కలిసి 12 నియోజకవర్గాల్లో సిపిఐ, సిపిఎం పోటీ చేస్తూ ఉంది. 16 నియోజకవర్గాల్లో, 2 పార్లమెంటులో కూడా సిపిఐ, సిపిఎం పోటీ చేస్తూ ఉంది. మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ప్రణాళికని అందరం కలిసి రచిద్దామనేటువంటి కార్యాచరణతో ఇక్కడికి వచ్చాము. అందరం కలిసి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు నగర బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈ నెల 5వ తేదీన శంకరనారాయణ కళ్యాణం జరుగుతుందని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ తెలిపారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాండేలియా, నీలంరాజు సరోజ తదితరులు బాగున్నారు. శాస్త్రి మొదటి నుంచి మనతో పాటు ఉన్నాడు కదా. అంటే తప్పదు. ఇంకా పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారములు. ఈరోజు 26వ తారీఖు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తహతహలాడుతున్నారు. ఎందుకంటే వారి దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందినవి అందరూ తీసుకున్నాము. కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని
26వ తారీఖు నుండి కర్నూలు నుంచి మా యాత్ర ప్రారంభమై 9వ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు కవర్ చేస్తూ పోతూ మా సామాజిక వర్గం ఎక్కడున్నా ఎక్కువ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు దాంట్లో భాగంగా ఒంగోలుకు రావడం, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని మా అందరి ఆకాంక్ష. అదే భాగంలో ఇక్కడ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా బ్రాహ్మణులు అంటే ప్రత్యేకమైన అభిమానం, బ్రాహ్మణులు అంటే ఒక ప్రత్యేకమైన మా అందరికీ ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. నేను దాదాపు 15 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న బ్రాహ్మణ సంఘాల్లో ఉన్నప్పుడు మా బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి దగ్గరికి చేర్చుకొని వారిని బాగా మంచి పదవులు స్థానాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శివాలయంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ కృష్ణశిల అనేటువంటి రాయితో ఒక శివాలయాన్ని కట్టిస్తున్నారు. వారి అభివృద్ధి కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు చేసినవి. అదేవిధంగా ఆబ్దిక భవనంకు 40 గదుల స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా పివి నరసింహరావు విగ్రహానికి 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం మన అర్చక రోడ్డు మన ప్రకాశం గారి పేరుతో వారికి ఒక రోడ్డు కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా అర్చక సంఘానికి డబ్బులు ఇవ్వడమైతేనేమి, కరోనా టైంలో వారు చేసిన సేవలు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవలు చాలా అద్భుతం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బ్రాహ్మణులంతా ఇక్కడ ఒంగోలు జిల్లా ఆయన కాన్స్టిట్యున్సీలోని బ్రాహ్మణులంతా వారిని మనకు ఆశీర్వదించాలని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా వారికి కూడా ఓటు వేయించి గెలిపించాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మా శ్రీకాంత్ శర్మ గారు ఒంగోలు చేసిన పర్యటన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆయన ఇప్పుడు మనందరికీ కూడా పూర్తిగా విశదీకరించారు. స్టేట్లో మనకి చంద్రబాబు దగ్గర నుంచి మనకి ఏం లబ్ధి జరిగింది, అట్లనే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకి ఏం లబ్ధి జరిగింది అనేదానికి మనకి ముందుగా ఒక విషయం చెప్తున్నా. మనకు మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ జాతికి ద్వేషి అంటే అది తెలుగుదేశం పార్టీ. అది ఇవాళే కాదు, 40 ఏళ్ళ నుంచి కూడా అది స్టేట్లో జరుగుతున్నటువంటి నిత్యకృత్యం. అది ప్రతి బ్రాహ్మడికి తెలుసు. మనల్ని కూడా ఎప్పటి నుంచి కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణులకు ఎంతో అండదండగా ఉండి మనల్ని కూడా సంక్షేమ వైపు నడిపిస్తున్నటువంటి నాయకులుగా వాళ్ళని అందరూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా, ఎక్కడైనా సరే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం. ఎక్కడైతే బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటాడో, ఎక్కడైతే బ్రాహ్మణుడు సంతోషంగా ఉంటాడో అక్కడ ఆ రాజ్యం బాగుంటుంది, ఆ రాజులు బాగుంటారు, ఆ సామ్రాజ్యం కూడా సర్వతోముఖాభివృద్ధితో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులందరూ కూడా సుఖ సంతోషాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మాకు. ఎందుకంటే దానికి సంబంధించిన ఉదాహరణని కూడా మన శ్రీకాంత్ శర్మ గారు మీకు తెలియజేశారు. అట్లనే ఇవాళ ఒంగోలు పట్టణానికి వస్తే మనకి ఇప్పుడు కాదు, దరిదాపులు ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 6వసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు ఒంగోలు ముద్దుబిడ్డ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన బ్రాహ్మణులకి మొదటి నుంచి కూడా ఎంతో అండదండగా ఉండి మమ్మల్ని దగ్గరుండి మాకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఫస్ట్ టైం 50 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయనటువంటి బ్రాహ్మణులకి ఇళ్ల పట్టాలని ఆయన మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఇవాళ ఇందిరమ్మ కాలనీ అని వచ్చినటువంటి కాలనీలో 50 మంది బ్రాహ్మణులకు అప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ ఎంతో వాల్యుబుల్ స్థలాలుగా మారిపోయినాయి. మన శంకరనారాయణ కళ్యాణ మండపం, అయ్యప్ప స్వామి గుడి, మనుమూర్తి రోడ్డు, అక్కడికి బ్రాహ్మణులంతా కూడా విచ్చేసి ఈ ఆత్మీయ సదస్సును చేయవలసిందిగా ఆ కార్యక్రమానికి గౌరవనీయులు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన మల్లాది విష్ణు గారు, కోన రంగపతి గారు, అట్లానే మన సాయినాథ్ శర్మ గారు, మన జాలపురం శ్రీకాంత్ శర్మ గారు,